డీటెయిల్స్ చూద్దాం. నిన్న ఢిల్లీలో మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. మోడీ టీంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి అవకాశం దక్కింది. 2 కేబినెట్ మంత్రులు, 3 సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించారు. ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, తెలంగాణ నుంచి బండి సంజయ్ సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కీలక శాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నారు. చంద్రబాబు కూడా ఈ శాఖ తమకు కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి, అమరావతిని వీలైన త్వరగా పూర్తి చేసే వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు వాటర్ రిసోర్స్ సహాయ మంత్రిత్వ శాఖ కేటాయించనున్నారు. వాటర్ రిసోర్స్ సహాయ మంత్రిత్వ శాఖ సాయంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయొచ్చని టీడీపీ అధినేత భావిస్తున్నారు. నర్సాపురం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే బీజేపీ అధిష్టానం ఆయనకు ఈ శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, నిన్న మోడీ క్యాబినెట్ లో మన తెలుగు వాళ్లకు 5 మందికి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది కదా. సో ఈ తెలుగు వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియో లభించే అవకాశం ఉంది? రైట్ ప్రియా, నిన్న భారత ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర దేశాలకు సంబంధించిన దేశాధినేతలతో పాటు స్వదేశానికి సంబంధించిన, అంటే భారతదేశానికి సంబంధించిన సినీ, క్రీడా, క్రీడా రంగానికి సంబంధించిన, వ్యాపార రంగానికి సంబంధించిన అతిరథ మహారథులందరూ కూడా, అంటే సామాన్యుల నుంచి అతిరథ మహారథులు సుమారు 8,000కు పైగా అతిథులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మొత్తం ఇటు కేంద్ర మంత్రి హోదాలో 30 మంది కేంద్ర మంత్రులుగా, ఇండిపెండెంట్ సహాయ మంత్రులుగా 5గురు, 36 మంది కేంద్ర సహాయ మంత్రులుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు కేంద్ర కేబినెట్లో అవకాశం సంపాదించుకున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం నుంచి 3 సార్లు ఎంపీగా గెలుపొందిన రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్లో, అలాగే గుంటూరు నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా, ఇటు నర్సాపురం నుంచి బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస్ వర్మకు సహాయ మంత్రిగా కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించారు. ఇక వీరి ముగ్గురికి శాఖలు ఒకసారి చూసుకుంటే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కేంద్ర కేబినెట్లో రామ్మోహన్ నాయుడుకు అర్బన్ డెవలప్మెంట్, అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు రాజధాని నగరాన్ని అతి త్వరితగతిన పూర్తి చేసేందుకే ఈ అర్బన్ డెవలప్మెంట్ శాఖను చంద్రబాబు మోడీని అడిగి తీసుకున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఈ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ద్వారా రాష్ట్రాన్ని కుంటుపడిన అభివృద్ధిని త్వరితగతిన రాష్ట్ర అభివృద్ధిని పరిగెత్తించే విధంగా కూడా ఈ శాఖ ఉపయోగపడుతుందంటూ కూడా అందువల్లే ఈ కేబినెట్ శాఖను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఈ పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రిగా వాటర్ రిసోర్స్, అంటే జలశక్తి శాఖకు సంబంధించిన వాటర్ రిసోర్స్ సంబంధించి శాఖను తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును అతి త్వరితగతిన, అంటే వితిన్ 1 ఇయర్లో పోలవరాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి శాఖ మన దగ్గర ఉంటే, ఏపీ దగ్గర ఉంటే కేంద్రం నుంచి మరింత సహకారం అందుతుంది అనే ఉద్దేశంతోనే ఈ శాఖను కూడా చంద్రబాబు
మోడీని అడిగి తీసుకున్నట్లుగా కూడా మరో సమాచారం అయితే అందుతోంది. ఇక శ్రీనివాస్ వర్మ బీజేపీ నుంచి 3 ఎంపీలు గెలిస్తే దాంట్లో శ్రీనివాస్ వర్మకు తొలిసారి ఎంపీగా గెలవడం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతోనే శ్రీనివాస్ వర్మకు ఈ కేంద్ర మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా అంటే ఆర్థిక శాఖలో సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆర్థిక శాఖ ద్వారా రాష్ట్రం విభజన చెందిన తర్వాత విడిపోయిన తర్వాత 2014 తర్వాత అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన హామీలు అవన్నీ కూడా వెనుకబడినాయి, ఇప్పటివరకు నెరవేరలేదు. అందులో తెలంగాణ నుంచి కూడా కొంత ఆస్తులు పంపకాలకు సంబంధించి కూడా ఆస్తులు రావాల్సి ఉంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక నిధులను విడుదల చేయడంలో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఆర్థిక శాఖను బీజేపీ ఆంధ్రప్రదేశ్కు కేటాయించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఈరోజు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ 3 శాఖల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, మరికొన్ని హామీలు కూడా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక నిధులు, ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఇస్తామంటూ ప్రధానంగా కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి హామీ లభించినట్టు తెలుస్తుంది. ఇక ఈ శాఖలతో పాటు మరొక శాఖను కూడా యాడ్ చేసే అవకాశం ఉందంటూ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటూ కూడా చంద్రబాబు ఒక ప్రతిపాదన ఉంచినట్లు టీడీపీ విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి 2 శాఖలను కేటాయించినట్లు తెలుస్తుంది. అంటే ఆ శాఖలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటు తెలంగాణకు ఒక కేంద్ర కేబినెట్ హోదా, ఒక సహాయ మంత్రి హోదా కల్పించారు. దానిలో కేంద్ర కేబినెట్గా మరోసారి మంత్రిగా మరోసారి కిషన్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రిగా బండి సంజయ్ అంటే తాజా మాజీ అధ్యక్షులు బీజేపీ తెలంగాణ బీజేపీ రాష్ట్రానికి సంబంధించిన తాజా అధ్యక్షులు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బండి సంజయ్ ఇద్దరికి కేంద్ర కేబినెట్ హోదా అలాగే సహాయ మంత్రి హోదా కల్పించారు. వీరికి కూడా గతంలో టూరిజం శాఖ మంత్రిత్వ శాఖను ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటాయించారు. ఈసారి కూడా ఆ శాఖను కేటాయిస్తారా, మరో కీలక శాఖను కేటాయిస్తారా అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. బండి సంజయ్ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఒక కీలక సహాయ మంత్రిత్వ శాఖను బండి సంజయ్కు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు 5 క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వడం, అంటే క్యాబినెట్లో మంత్రివర్గంలో 5గురికి అవకాశం ఇవ్వడం ద్వారా 2 తెలుగు రాష్ట్రాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడతాయి ఈ శాఖలు అనేవి ఏపీ తెలంగాణ ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి కేంద్ర కేబినెట్లో మరొకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఇటు బండి సంజయ్కు తొలిసారి అవకాశం కల్పించడం, ఇటు ఏపీలో తొలిసారి 3 కూడా తొలిసారి కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్లడం కూడా ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రియా, అలాగే అంటే కీలక శాఖలన్నీ కూడా మోడీ తన దగ్గరే ఉంచుకున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ అధికారికంగా ఎప్పుడు ప్రకటించే ఛాన్స్ ఉంది? ఈరోజు అధికారికంగా శాఖలకు సంబంధించి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. వీరు వెళ్ళి చార్జ్ కూడా తీసుకుంటారు. అందువల్లే ఈరోజు వారందరూ కూడా ఢిల్లీలో ఉండమని చెప్పినట్లుగా సమాచారం. అంటే బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం ఉంటుంది కాబట్టి, అంటే 18వ లోక్సభకు సంబంధించి తొలి కేబినెట్ సమావేశం అనేది బుధవారం జరగబోతుంది. ఈలోపే వారు ఛాంబర్స్కి వెళ్ళి వాళ్ళు ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది, పదవి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు వారందరూ కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలో ఉంటారు. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అంటే దాదాపు 30 మంది ఇండిపెండెంట్ అంటే కేంద్ర మంత్రి హోదా, 5గురు ఇండిపెండెంట్ సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సహాయ మంత్రులకి కేంద్ర కేబినెట్ హోదా ఉన్న మంత్రులకు ఈరోజు వారి శాఖలను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక మీరు అన్నట్లుగా కీలక శాఖలన్నీ కూడా కేంద్ర మంత్రిత్వ శాఖలన్నీ కూడా కీలకంగా ఉన్న శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకునేందుకు నిర్ణయించుకుంది. దానిలో భాగంగా కేంద్ర రక్షణ, హోంమంత్రి, ఫైనాన్స్, ఏవియేషన్, హెల్త్ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించిన శాఖలను కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోబోతున్నారు. ఈసారి కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి గతంలో హోంమంత్రి అమిత్ షా ఉన్నారు, రక్షణ శాఖకు సంబంధించి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. ఇప్పుడు కొంచెం చేంజెస్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖను రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్కు కేటాయించే అవకాశం ఉంది. రక్షణ శాఖను అమిత్ షాకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జేపీ నడ్డాను కూడా కేంద్ర కేబినెట్లో తీసుకునే నేపథ్యంలో అక్కడ అధ్యక్ష బాధ్యతలు అనేవి ఇటు కేంద్ర హోంమంత్రిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన అమిత్ షాకు కేటాయిస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను జాగ్రత్తగా నిర్వర్తించాలంటే అమిత్ షాకు బీజేపీ ఈ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హెల్త్కి సంబంధించి మన్సుఖ్ మాండవ్య గతంలో విధులు నిర్వహించారు కాబట్టి మళ్ళీ ఆయనకే ఈ శాఖను కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇక నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖను గతంలో నిర్వర్తించారు. ఇప్పుడు కూడా ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్కే ఇస్తారంటూ మరో ప్రచారం జరుగుతోంది. ఇక అనురాగ్ సింగ్ ఠాకూర్
జ్యోతిరాదిత్య సింధియా వీరు కూడా అవే శాఖలను కంటిన్యూ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అధికారిక ప్రకటన అనేది ఈరోజు సాయంత్రానికి లేదా మధ్యాహ్నం లోపు తెలిసే అవకాశం ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.